ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరంతా ఎలా ఉన్నారు? మీరు రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే అని. నిజమే ప్రియులారా, దేవుడు నిత్యము మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు. మనం ఎటువంటి సందర్భాల్లో ఉన్నా సరే ఆయన దూతలను పంపి లేదా తన ఆత్మ ద్వారా తన వాక్యముతో ఏ విధంగా అయితే ఆయన శిష్యుని ధైర్యపరుస్తూ సహాయం చేస్తూ ఉన్నాడో అలాగే మనల్ని కూడా నిత్యము బలపరిచేవాడుగా ఉన్నాడు. తన ప్రజలమైన మనల్ని అసలు ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడు. మన జీవితంలో ఎన్నో ప్రతిబంధకాలు, నిర్బంధాలు, శిక్షలు ఎదురవ్వచ్చు, కానీ ప్రతిసారి ప్రభువు మనకి బలమిచ్చేవాడుగా ఉన్నాడు, ఆత్మతో నింపేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనకి వ్యతిరేకంగా ఎన్ని శక్తులు లేచినా, మనం వెళ్ళే మార్గాల్లో కష్టాలు వచ్చినా దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని బలపరుస్తాడు. మన కర్తవ్యం ఏంటంటే విశ్వాసంతో నిలబడడం, ఆయన వాగ్దానాలను పట్టుకోవడం, ఆయన బలంపై ఆధారపడి జీవించడం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు ఇచ్చిన ఈ వాగ్దానం నాయన, భయపడకము, నేను నీకు సహాయం చేయవాడునని అనే మాట తండ్రి మా హృదయానికి ఎంతో ఆదరణ కలిగించేదిగా ఉంది నాయన. ప్రభువా, నీ శిష్యులకి ఇచ్చిన శక్తిని మాకు కూడా దయచేయండి తండ్రి. పరీక్షలలో, నిరాశల్లో మేము నిలబడడానికి నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మా కర్తవ్యంలో వెనుకంజ వేయకుండా ధైర్యముగా ముందుకు సాగుతూ ఉండే విధంగా మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకెవరికైనా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. +965 9472 4454. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.